హాయ్ అండి, నమస్తే. నేను వేద. వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం. ఇక్కడ మన వీడియోలో మల్లె మొగ్గలు అంటే సన్నజాజి మొగ్గల్ని చూస్తున్నారు, పువ్వుల్ని చూస్తున్నారు. ఈ సన్నజాజి పువ్వులు పూసిన తర్వాత ఇలా ఎందుకున్నాయి అంటే, నిన్న వర్షం బాగా బెంగళూరులో వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత, సమ్మర్ తర్వాత గట్టిగా పడ్డ వర్షం అంటే నిన్న చాలా అంటే చాలా గాలి వర్షం, బాగా వర్షం, గాలితో కూడిన వర్షం అన్నమాట. చాలా అంటే చాలా వర్షం పడిందండి. ఈ వర్షానికి మన గార్డెన్ మొత్తం ఎలాగైందో మీకు చూపిస్తాను. చాలా మొక్కలు పోయినాయి, గాలి ఎక్కువగా, వర్షం కన్నా ఎక్కువగా గాలి అన్నమాట. గాలికి చిన్న చిన్న కుండీలో ఉండే మొక్కలన్నీ అండి ఇలా పడిపోయినాయి అన్నమాట. బంతి మొక్కలు, ఇప్పుడే నాటుకున్న బంతి మొక్కలు కూడా ఉన్నాయి కొన్ని. అలాగే మనకి నేల గోరింటాకు పువ్వులు ఉన్నాయండి, నేల గోరింట పువ్వులు అంటారు కదా, అవి ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, బంతి మొక్కలు చూడండి, ఇక్కడ బాగా కిందకి పడిపోయినాయి అనమాట. అంత పెద్ద గాలి అనమాట. ఇవైతే చిన్న చిన్న మొక్కలు ఓకే, కానీ మీకు ఇంకా చూపిస్తాను చూడండి. ఇక్కడ బోగన్విల్లా ప్లాంట్ కూడా బాగా పడిపోయిందండి కిందకి. ఎంత పెద్ద బకెట్లో వేసి అంత లోతుగా పెట్టుకున్నప్పటికీ స్టిక్ ఉంది. ఆ స్టిక్కి దారాన్ని కూడా మేము కట్టి ఈ బోగన్విల్లా మొక్కనైతే నాటుకున్నామండి. ఆ దారం కూడా తెగిపోయిందనమాట. మీకు ఇక్కడ చూపిస్తాను ఉండండి. ఒక పురుకోస్ తీసుకొని కట్టుకున్నాం అనమాట. ఇక్కడ దీన్ని కట్టిన తర్వాత దారం కూడా తెగిపోయింది. సో మీరు ఆలోచించండి, ఇంత పెద్ద మొక్క దారం కట్టింది కూడా తెగిపోయిందంటే ఎంత గాలి ఉండొచ్చు అని. చాలా ఉందండి గాలి. నిన్న విపరీతమైన గాలి, విపరీతమైన వర్షం అనమాట. సో ఇప్పుడు ఇలా దీనికి మళ్ళీ ఒక ట్యాగ్ వేసి లేకపోతే కట్టాలనుకుంటున్నానండి. దారాలతో కడితే అసలు ఉండట్లేదు, ట్యాగ్ వేసి కడదాం అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ మల్లె మొక్క కూడా మీరు చూస్తున్నారు కదా, మల్లె మొక్క కూడా వంగిపోయిందనమాట. అంత పెద్ద గాలి వర్షానికి చిన్న చిన్న మొక్కలు కూడా కాకుండా పెద్ద పెద్ద మొక్కలు కూడా ఇలా వంగిపోయినాయి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని చిన్న చిన్న, ఈ డిసెంబర్ పూల మొక్క చూడండి, ఇది చాలా చిన్న మొక్క, ఇది కూడా వంగిపోయిందనమాట. అంత మొత్తం పాట్ నిండా నీళ్ళు కూడా ఉన్నాయండి. పొద్దున లేసి నీళ్ళన్నీ తీసి, నీళ్ళు చాలా వరకు డ్రైన్ అవ్వలేదన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ తులసి మొక్క కూడా వంగిపోయింది. ఇంకా పోతే సన్నజాజి మొక్కను మీకు చూపిస్తాను చూడండి. సన్నజాజి పువ్వులు మొగ్గలు అయితే చాలా ఉన్నాయన్నమాట. కానీ వర్షానికి ఈవినింగ్ మొగ్గలు ఎప్పుడు నేను తక్కువే కోస్తాను, మొగ్గలు ఎక్కువగా కొయ్యనమాట. ఉదయాన్నే లేచి నాకు పూజకి సరిపోతాయి అని చెప్పి ఉదయాన్నే కోస్తానన్నమాట పువ్వులు. ఆ పువ్వులు చూడండి ఇలా నీళ్లు పట్టిపోయినాయి అనమాట. వర్షం ఎక్కువ అవ్వడం వల్ల పూలన్నీ బాగా వెట్ అయిపోయి దాని నిండా, అంటే నీళ్ళల్లో వేసి పెడితే పూలు ఎలా ఉంటాయో అలాగ అయిపోయినాయి అనమాట. అంటే నైట్ చాలాసేపు దాకా వర్షం పడిందండి. నైట్ ఎంతసేపు వర్షం ఆగిందో తెలియదు, కానీ మేము పడుకునేసరికి నైట్ 11:30 అయింది. ఆ టైంకి కూడా వర్షం వస్తూనే ఉందన్నమాట. మేము పడుకున్న తర్వాత పొద్దున్నంతా కూడా చాలా వెట్టుగానే ఉంది. అంటే నాకు తెలిసి తెల్లవారుజాము దాకా వచ్చింది అనుకుంటున్నాను. పొద్దునే 4:30కి లేస్తానండి నేను. పొద్దున్నే 4:30కి లేచినప్పటికీ కూడా ఇంకా వర్షం అప్పటికి ఆగిందనమాట. అంటే నాకు తెలిసి 3:30-4 గంటల దాకా వర్షం పడినట్టు అనిపిస్తుంది అనమాట. అంతసేపు వర్షం పడింది. వర్షం ఒకటే పడితే పర్వాలేదండి, మొక్కలకి ఏమీ అవ్వదు. కానీ గాలితో పాటు, వర్షంతో పాటు గాలి వచ్చిందంటే మొక్కలన్నీ పాడైపోతాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఆకుకూరలు కూడా పడిపోయినాయి అనమాట. ఆకుకూరలు నాకు ఎప్పుడు ఇలాగ అవ్వలేదు. చాలా వరకు ఆకుకూరలు నేను పెంచుకుంటూ ఉంటాను, విత్తనాలు వేసి పెంచుకుంటూ ఉంటాను. అలాగే ఈ మొక్కలతోనే నేను విత్తనాలు కూడా రెడీ చేసుకుంటాను అనమాట. వేసిన ఆకుకూరలతోనే విత్తనాలు కూడా నేను రెడీ చేసుకుంటాను అనమాట. సో అలా వేసుకున్న ఆకుకూరలు ఎప్పుడు ఇలా పాడవలేదు నాకు. పొద్దున్న చూసేసరికి నాకు చాలా అంటే చాలా ఏడుపు వచ్చినట్టు అయిపోయింది అనమాట. కొత్తిమీర కూడా చూడండి మొత్తం ఎలా పడిపోయింది, చిన్న చిన్న మొక్కలు అనమాట. అన్ని గాలికి పడిపోయి మొత్తం పాడైపోయింది. కొత్తిమీర మొక్క అయితే బాగా పాడైపోయింది అనమాట. మొన్న చామంతి మొక్క రీపాటింగ్ అయితే చేశాను కదండి. ఇది చిన్న మొక్క కాబట్టి ఇది లోతుగా చాలా లోతుగా పెట్టాను. అలాగే కొంచెం క్యాన్ కూడా పెద్దది కాబట్టి అది ఏమీ అవ్వలేదన్నమాట. కానీ ఇక్కడ చూడండి మెంతి కూర కూడా అంతే. ఒకసారి చూడండి ఎలా ఉందో. మెంతి కూరకు కూడా మొత్తం పడిపోయిందనమాట. నాకు నిజంగా పొద్దున్న లేచి గార్డెన్ చూసేసరికి చాలా అంటే చాలా బాధగా అనిపించింది అనమాట. నాకు, నేను ఇన్ని రోజులు కష్టపడి చేసుకున్నాను, కానీ మొత్తం ఇలా ఒక్క వర్షంతోనే పాడైపోయింది అని అనిపించింది అనమాట. నేను ఎప్పుడైనా చాలా వర్షం పడుద్ది అనుకుంటే ఆకుకూరలు అన్నింటినీ, ఏదైనా పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి కదండి, వాటి కింద పెట్టేస్తాను అనమాట. నేను అనుకోకుండా సడన్గా బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది. మొక్కల గురించి నేను ఇంత పెద్ద వర్షం వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. కాకపోతే చాలా పెద్ద వర్షం, అలాగే గాలి ఎక్కువ వచ్చేసరికి ఇలా అయిందనమాట. పొద్దున్న చూస్తే గార్డెన్ ఇలా ఉంది. ఇక్కడ కరివేపాకు మొక్క కూడా బాగా వంగిపోయి దీని నిండా, పాట్ నిండా నీళ్లు నిండుకొని ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, పొద్దున అన్ని మొక్కలకి నీళ్లు తీసాను కానీ ఇది తీయలేదు, దీన్ని చూడలేదు నేను. ఇది ఒక్కటి అలా ఉండిపోయిందనమాట. సో ఇది కూడా, దీని నిండా కూడా నీళ్లు నిండి ఉన్నాయన్నమాట. సో నిన్న వచ్చిన వర్షం వల్ల నాకు లాస్ అయింది ఏంటి అంటే ఆకుకూర మొక్కలన్నీ పోయాయి అన్నమాట.
మొత్తం ఆకుకూరలన్నీ పడిపోయినాయి. ఇంకా పెద్ద పెద్ద మొక్కలకేం లాస్ కాలేదు, కానీ చిన్న చిన్న మొక్కలు అయితే వంగిపోయినాయి. చిన్న చిన్న బంతి పూల మొక్కలు, ఇప్పుడు నాటుకున్న బంతి మొక్కలు అవి పోయినాయి, కొన్ని అంటే పడిపోయినాయి అన్నమాట. చాలా వరకు కింద పడిపోయినాయి, కానీ అవి బతుకుతాయో లేవో తెలియదు నాకు. లేకపోతే ఇంకా కొంచెం మట్టి వేసి కొంచెం పెద్ద పాట్లో అయితే పెట్టుకోవాలన్నమాట వాటిని. ఇంకా మిగతా ఏ మొక్కలకి పెద్దగా ఏం లేదు, కానీ చిన్న చిన్న ఆకుకూరల మొక్కలు అవన్నీ కూడా చాలా వరకు పోయినాయి అన్నమాట. ఈ బిళ్ళగన్నేరు మొక్క కూడా చూడండి, ఇది కూడా గాలికి మొత్తం ఊగిపోయి ఆకులన్నీ రాలిపోయి ఇది కూడా పడిపోయింది. లాస్ట్కి ఈ మొక్క కూడా పడిపోయింది, కానీ ఇది రాత్రి చూశాను కాబట్టి దీన్ని కొంచెం మట్టి నొక్కి పెట్టాను అనమాట. అది పడకూడదని చెప్పి కింద కొంచెం మట్టి నొక్కి పెట్టేసరికి అది అంతటితో ఆగిందనమాట. దీన్ని కూడా ఒక స్టిక్ వేసి కట్టాలి. సో చూసారు కదండి, బెంగళూరులో వచ్చిన వర్షానికి మన గార్డెన్ అయితే ఇలా అయిపోయింది. సో ఎవరైనా మొక్కలు అలా నాటుకున్నారనుకోండి, వాటిని కొంచెం సేఫ్గా చూసుకోండి. ఇప్పుడు వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోతుంది. ఏమన్నా ఆకుకూరలు ఉంటే వాటిని, ఏమన్నా పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి కదా, దాని కింద అయితే ఒకసారి పెట్టుకుంటే ఆకుకూరలు కూడా పాడవకుండా ఉంటాయి అన్నమాట. సో చూసారు కదండి, ఇవాళ వీడియో అయితే ఇదేనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియోని యూస్ఫుల్ అని అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి, ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం.